మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ అండి. ఇది హైదరాబాద్ లో వనస్థలిపురంలో ఉంది. ఇది వనస్థలి నేషనల్ పార్క్ అండి. ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది. అన్ని చెట్లు ఉన్నాయి. ఇక్కడ అందరూ వాకింగ్ చేయడానికి అని వస్తున్నారు. మార్నింగే ఓపెన్ చేసేస్తారు. చాలా బాగుంది, ఎంత పీస్ఫుల్ గా ఉంది. పీకాక్స్ అవన్నీ అక్కడ తిరుగుతూ ఉన్నాయి, కనపడుతూ ఉన్నాయి. భలే ఉంది నాకు వాటిని చూస్తుంటే. చాలా బాగుంది. ఇదిగోండి, ఇక్కడ సఫారీ ఫెసిలిటీ ఉంది. మనం లోపలికి నడుచుకుంటూ వెళ్ళవసరం లేదు, సఫారీ మీద వెళ్ళొచ్చు. ఇదిగోండి సఫారీకి ఎంట్రన్స్ గేట్. అక్కడేమో వెహికల్స్ ఉన్నాయి, ఆ వెహికల్స్ మీద తీసుకెళ్తారనమాట. లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడంతా చాలా ప్రశాంతంగా ఉంది. భలే ఉంది అసలు ఇదంతా. ఇక్కడ పీకాక్స్ ఉన్నాయి, అటు ఇటు తిరుగుతున్నాయి పీకాక్స్ అయితే ఇక్కడ.
ఇది పర్యావరణ విద్యా కేంద్రం అండి. దీని లోపలికి వెళ్దాం రండి, ఏముందో చూద్దాం. బొమ్మ చూడండి, చాలా బాగుంది కదా. ఇక్కడ కొటేషన్ ఉంది, సృష్టిలోని ఏ జీవికి హాని కలిగించిన వారే నిజమైన జ్ఞాని అని రాసింది. నిజం అండి, అది చాలా బాగుంది. అది ఇక్కడ లైబ్రరీ ఉందండి, చూద్దానండి. ఇక్కడంతా బాగా నీట్ గా అరేంజ్ చేశారు. బుక్స్ ఉన్నాయి అన్ని, ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇదంతా భలే ఉంది అసలు. ఇది ఒక ట్రీ ఇక్కడ ఉన్నట్టుంది. అంత ఇది అరేంజ్ చేసింది, రియల్ గా ట్రీ కాదు ఇది. భలే ఉంది అసలు. ఇదిగోండి ఇక్కడ జింక బొమ్మలు, ఇట్లా బొమ్మల్ని అరేంజ్ చేశారు. చాలా రియల్ గా భలే ఉన్నాయి అసలు. ఇది చూడండి అసలు ఎంత బాగుందో. ఇదిగోండి ఇక్కడ ఇట్లా బర్డ్స్, వాటి గురించి అట్లా రాసి ఇక్కడ అన్ని పెయింటింగ్స్ లాగా ఉన్నాయి. భలే ఉన్నాయి అసలు ఇవన్నీ. ఇదిగోండి ఇక్కడ మ్యూజియం లాగా ఉంది, చూద్దాం రండి. ఇక్కడ అన్ని జింకలు, బర్డ్స్ అవన్నీ ఉన్నట్టు ఇక్కడ పెట్టారు. భలే బాగుంది. ఈ బొమ్మలన్నీ చాలా బాగున్నాయండి, భలే ఉన్నాయి అసలు. భలే అరేంజ్ చేశారు. ఇక్కడ రియల్ గా దుప్పి కొమ్ము ఉంది, ఇదిగోండి. ఈ జింక కొమ్ములు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా జింక కొమ్మే. ఇదిగోండి ఇక్కడ పులి బొమ్మ, కోబ్రాది ఉంది. మళ్ళీ ఉడుముది ఇక్కడ పెట్టారు. ఈ బొమ్మలన్నీ భలే ఉన్నాయి. నక్షత్ర తాబేలు, ఇది కూడా భలే ఉంది అసలు. ఎలుగుబంటి కూడా ఇక్కడ పెట్టారు. అన్ని బొమ్మల్ని భలే పెట్టారండి, రియల్ వాటిలాగా కనబడేట్టుగా పెట్టారు. భలే బాగా అరేంజ్ చేశారు ఇక్కడంతా. ఇటు సైడ్ ముళ్ళపంది ఉంది, భలే ఉంది ఇది. ఇది 4 కొమ్ముల జింక అండి, అది కూడా భలే ఉంది అసలు. ఇది బొమ్మలన్నీ భలే రియల్ గా ఉన్నాయి. ఇక్కడ అంతా భలే ప్రశాంతంగా ఉంది, ఎంత బాగుందో. ఏదో జంగిల్లోకి వెళ్తున్నట్టుంది. ఇక్కడ తాగడానికి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది అండి.
ఎక్కడికక్కడ బెంచెస్ పెట్టారు కూర్చోడానికి. ఇక్కడ బ్యాంబూ ట్రీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. భలే ఒకదాని నుంచి ఒకటి వాటికి అవే వచ్చేస్తూ ఉంటాయి. అలా వచ్చినాయి. ఇక్కడ అంతా చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ బటర్ఫ్లై పార్క్ అని ఉంది. దాని లోపలికి వెళ్దాం. ఇక్కడంతా భలే బాగుంది. అంత చెట్లు అవన్నీ ఉండి చాలా బాగుంది. అందంగా ఉంది ఇదంతా ప్లేస్ అంతా. ఇదిగోండి ఇక్కడ రెడ్ బూజు పూలు. ఇవి చూడండి భలే ఉన్నాయి. అసలు పిక్నిక్ లాగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి చాలా బాగుందండి ఈ ప్లేస్. ఎక్కడికక్కడ బెంచెస్ ఉన్నాయి, కూర్చోడానికి కూడా అవైలబుల్ గా ఉండేట్టుగా అలాగా అరేంజ్ చేశారు. వాటర్ ఫెసిలిటీ ఉంది, టాయిలెట్ ఫెసిలిటీ ఉంది. అంతా బాగుంది. ఫ్యామిలీతో పాటు వచ్చి పిక్నిక్ లాగా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఇన్ని ట్రీస్ ఉన్నాయి కదా, అందుకని చాలా చల్లగా ఉంది. ఒక అడవిలోకి వచ్చినట్టు, తోటలోకి వచ్చినట్టు ఉంది. చాలా బాగుంది ఇదంతా. చూడండి అసలు చెట్టు ఎలా మెలి తిరిగి అలా పైకి వెళ్ళిపోయిందో భలే ఉంది అసలు. ఇది ఇక్కడంతా ఒక జంగల్ లాగా ఉంది. ఇది చూడండి అసలు ఎంత బాగుందో. చాలా బాగా అరేంజ్ చేశారు అంతా. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి, ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటే కూర్చొని తినడానికి ఇట్లా అరేంజ్ చేశారండి. ఇలా ఎక్కడికక్కడ కూర్చోడానికి బెంచెస్ ఉన్నాయండి. ఇలాగా అరేంజ్ చేశారు. కూర్చొని ఏమైనా భోజనం అవి చేయడానికి కానీ అలా ఉంది. ఇలా హట్స్ లాగా కూడా ఇక్కడ పెట్టేశారు. మనం అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఫ్యామిలీతో పాటు వచ్చినప్పుడు అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. పిల్లలు ఆడుకుంటారు. భలే బాగుంది అసలు. మొత్తం ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి. వాష్రూమ్ అన్ని ఉన్నాయి ఇక్కడ. ఎక్కడికక్కడ కూర్చోడానికి మాత్రం బెంచెస్ ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో అసలు. ప్రశాంతంగా ఉంది ఇదంతా. ఈ లోపల జింకలు ఉంటాయి. మెష్ కట్టేశారు మొత్తం. ఎక్కడికక్కడ చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయండి. అసలు ఎంత బాగుందో చూడడానికి. భలే ఉంది అసలు ఇది ప్లేస్. మీరు వచ్చి విజిట్ చేయండి. సమ్మర్ వచ్చేసింది కానీ ఇక్కడ అంత కూల్ గా ఉంది. అంత చెట్లు ఉన్నాయి కదా, అంత పెద్ద ఎండ లేదు. చల్లగా ఉంది ఈ చెట్ల వల్ల.
ఇలా థీమ్ పార్క్ అని ఉందండి, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా లాగా బాగుంది. ఇక్కడ అంత భలే ప్రశాంతంగా ఉంది ప్లేస్. వాకింగ్ చేయాలనుకున్న వాళ్ళకి మార్నింగ్ 6కే ఓపెన్ చేసేస్తారు, వాకింగ్ చేయొచ్చు. ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో, భలే ఉంది అసలు. ఇవి చూస్తుంటే భలే చల్లగా ఉంది ప్లేస్, కూల్ గా ఉంది ఇదంతా. భలే వెరైటీ వెరైటీ పక్షులు ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ లోపల ఇలా కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. ఇలా ఉంది ప్లేస్. ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, ఇక్కడ లంచ్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఇలా కూర్చోవచ్చు, ప్లేస్ బాగుంది లంచ్ చేయడానికి. మనకి ఆక్సిజన్ కూడా బాగా వస్తుంది, చాలా చెట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ. ఇవన్నీ ఇది ఒక రకమైన పురుగులు ఉన్నాయి ఇక్కడ వెరైటీగా. ఇవన్నీ అవే. ఎంత ఆహ్లాదంగా ఉందో చూసారా, ఎంత బాగుందో అసలు. భలే చల్లగా ప్రశాంతంగా ఉంది ప్లేస్ అంతా. ప్లేస్ అంతా చాలా బాగుంది అసలు, చక్కగా ప్రశాంతంగా ఉంది. ప్లేస్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది, చల్లగా ఉంది, హాయిగా ఉంది అసలు. చూడండి ఎంత బాగుంది ఈ ప్లేస్ అంతా.
ఇక్కడంతా భలే ఉంది అసలు ప్లేస్ అంతా. చెట్లన్నీ పెద్ద పెద్ద చెట్లు. చూడండి ప్లేస్ అంతా ఎంత బాగుందో, భలే ఉంది. ఇది చూడండి, చిన్న కుండీలో, మా ఇంట్లో అయితే చిన్న కుండీలో పెంచుతున్నాం. ఇది ఎంత పెద్దగా ఉందో, ఇక్కడ భలే ఉంది పెద్దగా. అంతా భలే ప్రశాంతంగా ఉంది, నీట్ గా అరేంజ్ చేశారు. చూడండి ఎంత బాగుందో. సిటీ లైఫ్, బిజీ లైఫ్ లో నుంచి అప్పుడప్పుడు ఇలా బయటికి వచ్చి ఇలా పార్కులో ఇలా స్పెండ్ చేయాలండి. ఈ ఏరియా హైదరాబాద్ లోనే ఉందండి, వనస్థలిపురంలో. అప్పుడప్పుడు వచ్చి ఇలా విజిట్ చేయండి, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది ఇది ఏరియా మొత్తం. ఇక్కడ అంతా భలే ఉంది అసలు. పిల్లలతో పాటు వచ్చి స్పెండ్ చేయడానికి చాలా బాగుంటది. వనభోజనాలకు వచ్చినట్టు వచ్చి కొంచెం లంచ్ అది తెచ్చుకొని ఇక్కడే తినేయచ్చు, ఈవినింగ్ వెళ్ళొచ్చు. భలే ఉంది అసలు ఈ ప్లేస్. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.